ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులం అందరం కూడా చందానగర్ డివిజన్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బండి సంజయ్ కొడుకుని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రెండు అంశాలు. ఈ రోజు దేశ చరిత్రలోనే ఒక హోం సహాయ మంత్రి కొడుకు అబ్స్కాండ్ అవడం చాలా విడ్డూరంగా ఉంది. ఒక మైనర్ బాలికను మోసం చేసి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి నాకు న్యాయం చేయండి మొర్రో అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ వాళ్ళు కేసు తీసుకోకుండా రివర్స్ గా ఆ అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు పెట్టి ఆ మైనర్ బాలికని అక్యూజ్డ్ గా పెట్టి ఇబ్బంది పెడుతున్న వైనం ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో హోమ్ మినిస్టర్ ఉంది. ఈ రోజు బీజేపీ బండి సంజయ్ గారు ఒక హోమ్ కి సహాయ మంత్రిగా ఉంటూ ఒక మైనర్ బాలికకి న్యాయం చేయలేని విధంగా ఈ రోజు రెండు గవర్నమెంట్లు చుట్టాల తీరుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ప్రజలందరూ కూడా ఈ యొక్క పాపాన్ని చూస్తా ఉన్నారు, వింటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ గాని బీజేపీ గవర్నమెంట్ గాని పుట్టగతులు లేకుండా చేస్తారు ప్రజలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆ రోజు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో దిశ అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసి ఆ రోజు పోలీసులు కూడా ఒక రేంజ్ లో నిలబెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము. కాబట్టి ఏదైనా మహిళలకు న్యాయం చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఏదేమైనా సరే ఈ రోజు షేర్లింగంపల్లి తరపున మా నాయకులు అందరం కూడా మహిళలకి అందరం అండగా ఉంటామని చెప్పేసి ఈ రోజు మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ కూడా మాకు సపోర్ట్ గా వచ్చినందుకు అందరికీ కూడా మేము పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే నిరసన క్రమం అరెస్ట్ చేసే వరకు మనం ఇదే కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఎవరు మాట్లాడుతున్నారు?